హలో The person బాబు సార్, నా క్యాస్ట్ గురించి మీకు ఎందుకమ్మా? నా క్యాస్ట్ హలో? గురించి మీకు ఎందుకు? నా హలో? క్యాస్ట్ గురించి ఎందుకు? నీ చెప్పండి, కులం అనేది చెప్పండి. ఒకటి ఉన్నదిగమ్మా. అంటే యాక్చువల్ గా ఎవరో నేను తెలుసా? ఎవరు? నా పేరు మేడికొండ కిషోర్ కుమార్. ఓయమ్మా, కొంచెం ఒళ్ళు దగ్గర పెట్టుకొని చేస్తా మాట్లాడు. ఓరి నాయనా, నువ్వు మాలోడువా ఓరి మాదిగోడువా? నాయనా. ఓయమ్మా, మీ పేరు చెప్పగానే నువ్వు ప్యాంట్ మాలోడువా తడిచిపోయిందండి. మాదిగోడువా? ఒక నిమిషం ఆగండి. మీ పేరు నువ్వు చెప్పగానే మాలోడువా ప్యాంట్ తడిచిపోయింది. మాదిగోడువా? పేరు చెప్పగానే ప్యాంట్ తడిచిపోయిందండి. మీ పేరు బ్రాండ్ ఉందిగా. ఇదిగో ఎరబ్బాయ్, ఒకటి గుర్తు పెట్టుకో, నువ్వు మాలోడువా మాదిగోడువా? ఒక నిమిషం ఆగండి. రాజు గారు మీరు మాట్లాడండి సార్. నేను ఇప్పుడే సార్ నేను చిన్న వర్క్ ఉంది, ఎస్సీ బయటకు మాల వచ్చాను. అండి, చెప్పండి సార్. ఏంటి ఎస్సీ మాల? ఆ? ఎస్సీ మాల అండి, చెప్పండి. అంటరా నోడివేగా? అవునండి, అవును. అంటరా ఫస్ట్ మీరు నోడివేగా? భయపడండి సార్. గోపి గారు, ఫస్ట్ మీరు భయపడండి. ముందు మీరు భయపడుతుంది, ఎందుకంటే ఆయన పేరు కిషోర్ కుమార్ అంట. ఎవరు సార్ ఆయన? అలాంటి person- అంటే నేను ఏమన్నా ఇంటర్నేషనల్ బ్రాండ్ ఏదో ఏదో ఏ బ్రాండ్? ఆ, నువ్వు కులం తక్కువడేగా? ఆ, ఆ. అంటే యాక్చువల్ గా క్రిస్టియానిటీలో ఉన్నప్పుడు కులం నువ్వు ఉందండి. అంటరానోడువా లేకపోతే కాదు. అగ్రవర్ణానివా? ఇంతకీ కులం మీరు తక్కువడా? మీరెవరండి? ఇంతకీ మీరెవరు? నా పేరు మేడికొండ కిషోర్ కుమార్. ఏం చేస్తుంటావు? విజయవాడ నుంచి మాట్లాడుతున్నా. ఏం చేస్తుంటావు? విజయవాడ నుంచి మాట్లాడుతున్నా. అదే ఏం చేస్తుంటావు చెప్పవా? కన్స్ట్రక్షన్ బిజినెస్. ఏం కావాలి నీకు? నువ్వు ఎందుకు క్రిస్టియన్ అని వాళ్ళని తిడతా ఉంటావు? నేను నువ్వు యేసుని మాలోడు తిట్టాను. మాదిగోడివే నేను కదా? క్రిస్టియన్ కులం తక్కువే కదా? కాదు, నేను క్రిస్టియన్ తిట్టాను. కులం తక్కువడే కదా నాయన? ఏ కులం కులం తక్కువ? తక్కువడే కదా? అగ్రవర్ణమైన నువ్వు హిందూ మతం అగ్రవర్ణమైనప్పుడు నువ్వెవరు? నువ్వు నీ కులం ఏంటి? నేను స్వచ్ఛమైన మాలోనే. మాలోనే. ఇప్పుడు నువ్వు మాలోడివి కదా, నీ కూతురు కలవర సతీషం చేసుకుంటాడు అని అడుగు. మరి నీ కూతురుకో కొడుకో కలవర సతీషం చేసుకుంటాడు అడుగు. గురించి కాదు మాట్లాడేది. అడుగురా బాబు, ముందర అడుగు. నీ క్రిస్టియానిటీలో కులం మతం లేనప్పుడు చెప్పరా బాబు? నీ అడ్రస్ అక్కడ చెప్పమ్మా. ఏమి? అక్కడ చెప్పు. వామ్మో, భయం వేస్తుంది నాకు ఇప్పుడు. నీ అడ్రస్ ఏం చెయ్యాలి ఇప్పుడు? భగవంతుడా నన్ను కాపాడు. చాలా రోజులైందండి గోపి గారు, చాలా రోజులైంది నేను కడుపు నిండా అన్నం తిని. అవునండి, అవును. కలుస్తాలే. ఏంటి? తొందరపడవద్దు, ఒకసారి కలుస్తాలే. ఎందుకు? నాకు కలుస్తా, పెళ్లి కాలేదు, పిల్లనిప్పిస్తావా ఏంది? నీకు పెళ్లి కాలేదు. ఒక నిమిషం ఆగండి సార్. ఎవరో లైన్ లోకి వచ్చారు. ఎవరిని మీరు పాస్టర్ పీటర్ అని చెప్పింది ట్రూ కాలర్ లో. ఎవరిని మీరు వచ్చింది లైన్ లోకి? పాస్టర్ పీటరా? పాస్టర్ పీటర్ ఎవరు నాయన? గోపి గారు మీకు నువ్వు ముందు గోపి గారు మీకు పాస్టర్ పీటర్ తెలుసా మీకు? ఎవరండి పాస్టర్? ఎవరండి మీరు? పాస్టర్ ఎవరండి? చెప్పుకోమ్మా. అయ్యా నా పేరు పాస్టర్ అయ్యా. ఏంటి సార్, ఎందుకు కాల్ చేశారు? ఈ ప్రవీణ్ ఊరికి తిడుతున్నాడయ్యా మా ఏసఐని, అందుకని. కాదండి, ఇప్పుడు ఏసం కాదు, ఈయన ఫోన్ చేసి బెదిరి క్రైస్తవులు మీరు క్రైస్తవుడు అని చెప్పి పాస్టర్ అంటున్నాడండి. ఎవరో మమ్మల్ని ఫోన్ చేసి సార్ గజ వణికిపోతున్నాం సార్, మమ్మల్ని ఎవరో బెదిరిస్తున్నాడు ఆయన. గజ మేము వణికిపోతున్నాం. ఇప్పుడు ఏం చేయాలి అర్థం కావట్లేదు మాకు. మీరేమన్నా సొల్యూషన్ చెప్తారా పాస్టర్ గారు? క్రైస్తవులు ఎప్పుడు బెదిరించారయ్యా, వాళ్ళు శాంతి సమాధానంతో ఉంటారు. లేదు, ఈయన మమ్మల్ని అడ్రస్ అడుగుతున్నాడండి. మాకేం చెప్పాలంటే భయం వేస్తుంది. ఎందుకంటే ఆయన కన్స్ట్రక్షన్ బిజినెస్ అది ఇది అని చెప్తున్నాడు. ఆయనదట ఏదో వ్యాపారం కూడా ఉందట, తుపాకులు కత్తుల వ్యాపారం కూడా ఉందట అతనికి. కనుక్కోండి ఒకసారి, మీరు మాట్లాడండి, మాకు భయం వేస్తుంది. ప్రైజ్ ది లార్డ్ బ్రదర్. ఏం పేరు బ్రదర్ మీ పేరు? ఏం పేరు బ్రదర్ మీ పేరు? మేడికొండ కిషోర్ కుమార్. మేడికొండ కిషోర్ కుమార్. విజయవాడ నుంచి మాట్లాడుతున్నా సార్. లవడాకొండ కిషోర్ కుమారా లేకపోతే మేడికొండ? నాకు అర్థం కాలేదు. లవడాకొండనా? అది లవడాకొండనా? నీ పేరేంట్రా? మనము శాంతి సమాధానంగా మాట్లాడుకున్నాం. నీ పేరేంట్రా? నా పేరేంట్రా? పూర్తి పేరు చెప్పు. నా పూర్తి పేరు ఏ? పిల్లలేమని చూస్తావా? పెళ్లి సంబంధం చూస్తావా? పిల్లలేమని ఇస్తావా? పెళ్లి సంబంధం ఏమైనా చూస్తావా? పిల్లనిస్తాను, నీకు పెళ్లి చేస్తాను. మరి ఎందుకు నా పూర్తి పేరు, నా ఫోటోలు? పాస్టర్ గారు, ఇదండి ఈ క్రైస్తవులు మతం, ఇదండి. ఇలా బెదిరిస్తున్నారండి మా బోటి అమాయకుల్ని. ఇప్పుడు ప్రభు మనకి ఏం చెప్పాడు? అయ్యా పాస్టర్ గారు, మీరు శాంతి మతం ప్రేమ మతం అని చెప్పారు మాకు. వీడు చూడండి మమ్మల్ని బెదిరిస్తున్నాడు. అది గొప్పగుండి దీని అమ్మ కులం తక్కువ నా కొడకల్లారా. ఇంకా సిగ్గు లజ్జ లేకుండా అంటరానులుగా చేస్తే అయ్యా కాదయ్యా, మా కులాన్ని ఎందుకయ్యా అలా తిడుతుంది? పాస్టర్ గారు మా కులాన్ని తిడుతున్నాడండి, మా మాలమాదిగలను తిడుతున్నాడండి. తప్పయ్యా తిరగకూడదయ్యా. మనం అంతా శాంతి సమాధానంతో ఉండాలి. ప్రభు మనకి ఏం చెప్పాడు? శత్రువుల కోసం కూడా ప్రార్థించుకున్నాడు. కలపండి నెంబర్, యూట్యూబ్ లో పెడదాం. కలపండి ఈ యూట్యూబ్ లో పెడదాం నెంబరు.
కిషోర్ గారు మీరు ఫోన్ పెట్టే కాకండి మీతోటి పాస్టర్ మాట్లాడతారంటండి. పాస్టర్ మీతో పాస్టర్ ప్రార్థన కాదమ్మా, చేస్తాడు. నువ్వు మాట్లాడమ్మా. నేనా? నేను చర్చి పాస్టర్ కాదు, అర్థమైనా? నేను చర్చి పాస్టర్ కాదు, వ్యాపారస్తుని. అంటే మీరు వ్యాపారస్తులు కరెక్టే, మీరు మీతోటి పాస్టర్ మాట్లాడుతున్నారు, పాస్టర్ గారు ప్రార్థన అయ్యా, చేస్తున్నారు. పాస్టర్ తో నాకేం పని? పాస్టర్ తో అయ్యా, నాకేం పని? మేడికొండ. నువ్వు మాట్లాడు. అంటే ఇప్పుడు అయ్యా, పాస్టర్ ఎరుపుకు కులం ఒకరైతే మేడికొండ. అయ్యా, ఎరుపుకు మేడికొండ. ఇదిగో, హలో, ఈ రోజు నీకు టైం వచ్చి రావచ్చు, రేపు కాదు. నా టైం వచ్చినప్పుడు ఏమండి మేడికొండ గారు, మేడికొండ గారు ఎక్కడికి సార్ మనం కలుద్దాం సార్, తప్పకుండా నేను హైదరాబాద్ లో ఒకసారి ఉంటానండి. కలుద్దాం తప్పనిసరిగా వచ్చి కలుస్తా. ఇప్పుడు ఫోన్ చేసిన వాడిని కలవకుండా ఎట్టుంటా, కలుస్తా. సార్ మీరు ఎక్కడ ఉంటారు సార్? మీరు ఎక్కడ ఏంది, ఉంటారు? నీకు గుద్దులో దమ్ముంటే నాకు భయం వేస్తుందండి, నేను కలవనండి. కులాన్ని అగ్రవర్ణాలు చేర్చు, ఎవరిని? అర్థమైనా? ఏంటది? మాది కులాన్ని అంటే వాళ్ళకి రిజర్వేషన్ తీసేద్దాం రాశారు కదా. అంటే రిజర్వేషన్ తీసేద్దాం అంటావు ఏంది వాళ్ళకి? తీసేద్దామని నీ ఉద్దేశం. రిజర్వేషన్స్ అనేది ఉన్నా అవునయ్యా, రిజర్వేషన్ తీసేయాలా? నీ ఉద్దేశం- ఎకనామికల్లీ నీ బ్యాక్గ్రౌండ్ ఉద్దేశం ఏందిరా బాబు? కాదు, వాళ్ళంటే రిజర్వేషన్ తెలుసా? సార్, మేడికొండ గారు, నువ్వు? మేడికొండ గారు మనం మన స్టెప్ బై ఎకనామికల్ బ్యాక్గ్రౌండ్ వల్ల మేడికొండ గారు మన స్టెప్ బై స్టెప్ మాట్లాడుకుందాం. మీరు చెప్పండి సార్, ఎందుకు తీసి కానీ అగ్రవర్ణాలు చేర్చాలంటారా? కాదు, నీలాంటి ఎరిపుగ్గాళ్ళందరూ చెడబుట్టారు. ఇలాంటి ఎరిపుగ్గాళ్ళందరూ ఉండబట్టారా మీకు మా దళితులను అణిచివేసింది ఎరిపుగ్ లంజోడక. అరే అరే లంజా నీ కొడకా. అమ్మని దెంగుతా లంజా కొడక. నీ అమ్మని దెంగా, నా నీ కొడకా, నీ అమ్మని పిల్లని దెంగా, దెంగా, నీ లంజా కూతుర్ని దెంగా, కొడక. నీకంటే నీ ఏదో కాళ్ళు కాదు. పొద్దున నా అయ్యా, మొదలు మేడికొండ గారు, మేడికొండ గారు ఏం చేస్తుంటారండి మీ వ్యాపారం? దళిత జాతిలో చెడబుట్టారా లంజా కొడకా? నీ వ్యాపారంలో నా మడ్డ పెట్టారా? లంజల వ్యాపారం ఏమన్నా చేస్తున్నారా నువ్వు? ఎరా, అయ్యా, మేడికొండ గారిది మసాజ్ సెంటర్ అంట. దళితులను చెప్పుకుంటా. అయ్యా, పాస్టర్ గారు, ఒక నిమిషం అండి. అయ్యా, మాస్టర్ గారు, తిట్టకండి, ఆగండి. మేడికొండ గారిది మసాజ్ వ్యాపారం అంటే అండి. లంజా కొడకా. ఆ కొడక లంజా కొడక, నీ అమ్మని దెంగుతా. నీ కళ్ళ పూకలు మడ్డ పెట్టి తిప్పారంటే నా కొడక. నోట్ల నుంచి మడ్డ అయ్యా, బయటికి మేడికొండ గారు, నీ అమ్మని లంజా కొడక. మేడికొండ గారు బూతులు ఆపండి సార్ పొద్దున్నే. లంజా కొడక, బూతు మాటలు మాట్లాడుతున్నా. లంజా అయ్యా, కొడక, బూతులు నువ్వు పాస్టర్వా? తిట్టుకోకూడదు. అయ్యా, ప్రవీణ్ గారి కంపెనీలో బూతులు తిట్టుకోకూడదు. అయ్యా, పాస్టర్ గారు సాతాను ప్రవేశించింది, అందుకే బూతులు తిట్టాడు. అయ్యా, ఏమనుకోవద్దు. అరే లంజా కొడక, నీకు తిక్కల గుద్దులో నా మడ్డ లంజా కొడక. నీ అమ్మని దెంగ. నేను వంద ఎదడతా లంజా కొడక. నీకంటే అరే, పది నీ పూలు చెప్తావా? చదువుకున్నాను. నీ అమ్మని దెంగుతా నీ లంజా అడ్రస్ కొడక. చెప్పరా? నీ అడ్రస్ చెప్పరా? మేరీ పూకులో ఉంటారా రా? మేరీ పూకులో ఉంటారా? మేరీ పూకులో ఉంటారు ఇందా? పోయి అమెరికా అరే, వాళ్ళతో మేరీ తీసుకుపోయి. పూకులో ఉంటాను రారా అంటే. అరే అమెరికా వాళ్ళతో మేడికొండ, తీసుకుపోయి. అరే మేరీ పూకులో మేడికొండ, ఉంటాను రారా? అర్థమైనా? అరే మేడికొండ, మేరీ పూకులో ఉంటారా? ఏ నీ పెళ్ళాన్ని కూడా పడుకోబెడతా ఉంటారు మేడికొండ మా దగ్గర. అడ్రస్ అడుగుతున్నా? నీ ఇంటి పేరు తప్పటి చెప్పు, నీ అడ్రస్ చెప్పురా. కాదురా, నీ పెళ్ళాన్ని ఏమైనా పడుకోబెడతావా? బోకర్ గాడి, బోకర్ లంజా నీ కొడక. పెళ్ళాన్ని ఏమైనా పడుకోబెడతావా? నీ దెంగుతా లంజా కొడక. నీ పెళ్ళాం గుర్తుగా మడ్డ పెట్టండి నా కొడక. అరే నోట్ల నుంచి మేడికొండ, బయటికి రావాలి లంజా కొడక. అరే మేడికొండ, నీ పెళ్ళాన్ని ఏమైనా పడుకోబెడతావు ఏంటి? అడ్రస్ అడుగుతున్నా? ఏ పాస్టర్ గారు తెంగితే పుట్టావు నువ్వు లంజా కొడక. నీ అమ్మ ఎంత మంచిగా తెంగించుకుందిరా? ఆ లంజా ఎంత మంచిగా తెంగించుకుందిరా నీ అమ్మ? నీ అమ్మ నీ అమ్మ ఎంత మంచిగా తెంగించుకుందిరా లంజా నీ అమ్మ కొడక? ఎంత మంచిగా నీ అమ్మ ఎంత మంచిగా తెంగించుకుందిరా?